నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు దైవభక్తిని పెంపొందించే శ్రావణ మాసం ఆరంభంతో పాటు దేశభక్తిని చాటే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రావణం శుభప్రదమైన మాసం. ప్రతి ఇల్లు పండుగ వాతావరణాన్ని సంతరించుకునే మంగళప్రదమైన మాసం. మనకున్న 12 మాసాల్లో ఒక్కో మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఆ కోవలోనే శ్రావణ మాసం కూడా అనేక విశిష్టతలకు విశేషాలకు నెలవు. శివకేశవులకు ముగ్గురమ్మలకు ఇష్టమైన ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. మరి ఇంతటి విశిష్టమైన శ్రావణ మాసానికి సంబంధించి ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. అనంతలక్ష్మి గారు అనంతపురం నుంచి రాస్తున్నారు. శ్రావణం అంటే అర్థం ఏమిటి? శ్రావణం ఎందుకు శుభప్రదం తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ప్రియమైన మా భక్తి ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అలాగే భక్తి ప్రపూర్ణమైనటువంటి మాసం శ్రావణ మాసం ప్రారంభం. ఈ మాసానికి శ్రావణం అన్న పేరు ఎందుకు వచ్చింది? ఈ మాసానికి ఉండే ప్రాముఖ్యత ఏమిటి, వైశిష్ట్యం ఏమిటి, ఇవన్నీ తెలుసుకుందాం. స్వాతంత్ర దినోత్సవం 68వ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు. ఈ రెండింటితో పాటు అమ్మాయి ఈరోజు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి 125వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజే. ఈ శ్రావణ మాసం కూడా శనివారం నాడు ప్రారంభమవుతుంది కాబట్టి శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన ఈరోజే ప్రారంభం. అలాగే బ్యాక్ టు వేదాస్ అని ఆధునికులు వివరించినటువంటి స్వామి దయానంద సరస్వతి జన్మించినటువంటి రోజు ఈరోజే. అరవింద మహర్షి వారి జన్మదినోత్సవం కూడా ఈరోజే. ఇన్ని విశేషాంశాలతో కూడుకున్న రోజు ఈరోజు. శ్రవణం వైష్ణవం శ్రీశం శ్రీకాంత మురజిద్ధరిం అంటూ నిఘంటువు ఈ శ్రవణ నక్షత్రాన్ని గురించి వర్ణిస్తుంది. శ్రవణంలో శ్రీమన్నారాయణమూర్తి జన్మించినటువంటి నక్షత్రం. ఈ నక్షత్రము మకర రాశికి సంబంధించినటువంటిది. మకర సంక్రమణం మనం ఏ విధంగా ప్రాధాన్యతతో చూస్తామో అలాగే నక్షత్రాలన్నింటిలోకెల్లా కూడా శ్రవణ నక్షత్రానికి కొంత ప్రత్యేకత ఉంది. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు పరిపూర్ణ శుద్ధ చేతస్కులు, ప్రశాంతమైనటువంటి మనస్సు కలవాళ్ళు, లక్ష్యశుద్ధి కలవాళ్ళు, వివేకవంతులు, అన్నిటికంటే కూడా మించి గొప్ప విజ్ఞాన ఖనులు అవుతారు. గొప్ప పాండిత్యం అనర్గళంగా వాళ్లకు దైవాద్భా సంక్రమిస్తుంది. ఈ మాసంలో శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన ఈ మాసంలో చంద్రుడు పౌర్ణిమ వేళన ఈ నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. దీనికి వేదంలో మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ అని నభోమాసం అన్న పేరుంది. నభస్సు అంటే ఆకాశం. శ్రీమన్నారాయణమూర్తి ఆకాశంలో క్షీరసాగర తరంగితాత్మనే నక్షత్ర మండలమంతా వ్యాపించి ఉంటాడు. ఆయన పాలపొంత మిల్కీవే అందులో ఉంటాడు అని మన పురాణాలు వర్ణిస్తాయే. కనుక ఆ స్వామికి సంబంధించిన ఈ మాసం వేదాద్వా నభోమాసం కనుక ఈ మాసంలో వేదాధ్యయనం ప్రారంభం చెయ్యాలి. ఈ మాసంలో హయగ్రీవుడు జన్మించాడు. ఈరోజు విశేషాంశాలు ఎన్ని ఉన్నవో ఈ మాసంలో అన్ని విశేషాంశాలు ఉన్నాయి. హయగ్రీవోత్పత్తి, శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. కృష్ణాష్టమి చేస్తున్నాం మనం, రక్షాబంధమి రాఖీ పౌర్ణమి చేస్తాం మనం. అలాగే అనేక పండుగలు, వరలక్ష్మీ వ్రతం, ప్రత్యేకించి శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు ఒకటా రెండా? కనుక శ్రావణ మాసం అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒకటి శ్రీమన్నారాయణమూర్తి జన్మించిన మాసం ఇది. ఆ నక్షత్ర మండలం సమీపంలో పౌర్ణమి నాడు చంద్రుడు సంచారం చేసే కారణం చేత ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. ఈ మాసంలో పరమాత్ముడు సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడిగా జన్మించాడు. హయగ్రీవోత్పత్తి, ఇంకా అనేకమైనటువంటి పుణ్య విశేష అంశములు ఈ మాసంతో ముడిపడి ఉన్నవి కనుక ఈ మాసం వ్రతాల మాసం, నోముల మాసం, పూజల మాసం, భక్తిమయమైన మాసం అని చెప్పుకోవాలి. గురుగారు